హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి మరియు యాజమాన్యాలకి మధ్య సంఘర్షణ జరుగుతోంది. ఈ కారణం చేతనే ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే దరఖాస్తులు ఆహ్వానించింది, కానీ పరీక్షలు నిర్వహించలేదు. ప్రస్తుతం కోర్టులో దీనికి సంబంధించినటువంటి సంఘర్షణ ప్రభుత్వానికి మరియు యాజమాన్యాలకు మధ్య కోర్టులో కేసు అనేది ఉండడం కారణంగా ఏపీ ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి ముందడుగు పడలేదు. ఇప్పుడు కోర్టులో ఈ కేసుకు సంబంధించి కోర్టు పరీక్షలు నిర్వహించండి అంటూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఏవైతే ఎయిడెడ్ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయో ఆ ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఈ ఆన్లైన్ పరీక్షల విధానాన్ని ఎయిడెడ్ యాజమాన్యాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. వారు గతంలో ఈ పోస్టును భర్తీ చేయడానికి ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసేవారు. దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించి ఆ ఆన్లైన్ విధానంలో మెరిట్ సాధించినటువంటి వారికి పూర్తి పారదర్శకంగా పోస్టులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. మొత్తానికి కోర్టు పరీక్షలు నిర్వహించండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి పరీక్షలు అనేవి నిర్వహించబోతూ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో రేపటి నుంచే ఈ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎయిడెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు, దరఖాస్తుల సేకరణలో అధికారులు. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష నిర్వహణ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 4 ఎయిడెడ్ హై స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పోస్టులకు ఆఫ్లైన్ లో స్వీకరించిన దరఖాస్తులను తమకు అప్పగిస్తే సిబిటి పరీక్ష నిర్వహిస్తామని అధికారులు ఆయా పాఠశాలల యాజమాన్యాలను కోరుతున్నారు. అధికారికంగా దరఖాస్తుల కోసం యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏబిఎం హై స్కూల్, జె పంగులూరు మండలం ముప్పవరం పిఎన్ అండ్ సిసి హై స్కూల్, చీరాల ఎంఎన్ హై స్కూల్, కనిగిరి చిత్తరంజన్ అరబిక్ ఓరియంటల్ హై స్కూల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయా పోస్టుల్లోని ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ పోస్టులు ఇస్తారు. ఇందుకు సంబంధించి పత్రికా ప్రకటనలు ఇచ్చి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆఫ్లైన్ బదులు ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించబోతోంది. టీచర్ల ఎంపికకు గతంలో ఆఫ్లైన్ లో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించేవారు. ఆ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఆన్లైన్ లోనే పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షకు హాల్ టికెట్లు కూడా విద్యాశాఖ కమిషనర్ కార్యాలయమే జారీ చేస్తుంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 4 పాఠశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. కేసును విచారించిన హైకోర్టు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించకుండా పంపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు సిబిటి విధానంలో పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు తుది ఉత్తర్వుల మేరకు ఫలితాలు ప్రకటించి అర్హులైన వారికి నియామక ఉత్తర్వులు ఇస్తారు. ఈ నెలాఖరులోపు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించాలన్న పట్టుదలతో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ఆఫ్లైన్ లో అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను యాజమాన్యాలు విద్యాశాఖ అధికారులకు సమర్పించకపోతే తమ వద్ద ఉన్న ఆన్లైన్ దరఖాస్తుదారులకే పరీక్ష నిర్వహించాలని కమిషన్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాబట్టి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆన్లైన్ లో అప్లై చేసుకున్నటువంటి వారి డేటా అయితే కమిషనర్ వారితో ఉంటుంది. ఆఫ్లైన్ లో అప్లై చేసుకున్నటువంటి వారి డేటా వారితో లేదు. యాజమాన్యాలను ఆ డేటా అడిగితే ఆ డేటా ఇవ్వడానికి వారు నిరాకరిస్తూ ఉన్నారు. ఒకవేళ యాజమాన్యాలు ఆ డేటా ఇవ్వకపోతే ఆన్లైన్ లో అప్లై చేసుకున్నటువంటి వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అంటూ మనం ఈ పత్రికా కథనం ద్వారా తెలుసుకుంటున్నాం. మొత్తానికి ప్రకాశం జిల్లాలో కూడా పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఎవరైతే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేశారో అటువంటి వారందరికీ కూడా
ఈ నెలాఖరు కల్లా మరి పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నారు. మొత్తానికి ఎయిడెడ్ పాఠశాలలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి అభ్యర్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం మనందరికి కూడా క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఎవరైతే ఈ ఎయిడెడ్ పోస్టులకు దరఖాస్తు చేశారో అటువంటి వారు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ను ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండండి. మరి అందులో మీ యొక్క హాల్ టికెట్ అనేది వచ్చినట్టయితే మరి అందులో సూచించినటువంటి పరీక్షా కేంద్రంలో తేదీలో మీరు పరీక్ష అనేది రాయవచ్చు. ఈ నెలాఖరు కల్లా ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ప్రస్తుతం ఎయిడెడ్ స్కూల్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.